హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరిమా శారీస్. ఈరోజు బ్లౌజ్ కటింగ్, ఆది బ్లౌజ్తో కటింగ్ ఎలా చేయాలో ఈజీగా నేర్చుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీటర్ బ్లౌజ్ తీసుకున్నాను. లైనింగ్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాం. ఎప్పుడైనా ఆది బ్లౌజ్ని తిరగేసి ఇట్లా పెట్టుకుంటే మీకు కొలతలు కరెక్ట్గా వస్తాయి. ఇది హ్యాండ్స్. ఖర్చుకి కొంచెం వదిలేసేసి దీన్ని పొడవు పెట్టుకుని పైన దీనికి ఖర్చు కొలత వరకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కడైనా సరే మనం ఖర్చు పెట్టేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక్కటే క్రాస్ తీసేసేయకుండా కొంచెం నీట్గా ఇట్లా షేప్ పెట్టేసుకుంటే ఇక్కడ చెయ్యి అనేది పీక్కు రాకుండా ఉంటుంది. ఇవి సెంటర్ డాట్స్ పెట్టేసుకోండి. ఈ చంక డాట్స్ ఇక్కడ క్రాస్ వచ్చేసి ఫ్రంట్కి క్రాస్ తీయాలి. మనం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి క్రాస్ తీసుకోండి. ఇక్కడ డాట్స్ పెట్టుకుంటే మనకి తిరగబోర్లు పడకుండా నీట్గా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ షోల్డర్ నుంచి ఈ క్రింది వరకు ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇక్కడ మళ్ళీ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచి. నెక్ వచ్చేసి ఇట్లా తీసుకోవాలి. ఖర్చుకి ఒక హాఫ్ ఇంచి. పాట్ నెక్ బ్యాక్ సేమ్ ఇలానే పెట్టమన్నారు. ఇది నడుము వచ్చేసి ఇలా పెట్టుకోండి. ఇది డాట్స్కి ఏ జాకెట్ ఎవరికైనా సరే డాట్స్కి వచ్చేసి ఒక ఇంచి. ఇది ఖర్చుకి. చంకని ఇలా తీసుకోండి. ఇది మామూలుది అయితే ఇంత షోల్డర్ రాదండి. 30 బ్లౌజ్, ఇది 30 సైజ్ బ్లౌజ్. ఇది ఇంత షోల్డర్ 5.5 వస్తుంది దీనికి. ఇది బోట్ నెక్ కాబట్టి ఎక్స్ట్రా షోల్డర్ పెట్టాము. అది చేంజ్ ఉంటుంది. ఇది మామూలు జాకెట్ కాకుండా బోట్ నెక్ జాకెట్. ఇదిగోండి షోల్డర్ 6.5 వచ్చింది. నెక్ వచ్చేసి 3.25 వచ్చింది. ఇక్కడ కూడా ఇలానే 3.25 పెట్టుకొని ఇక్కడ 3 తీసుకోండి.
దీన్ని డ్రా చేసుకొని 1 ఇంచ్ పెట్టేసి రౌండ్ తీసేసుకోండి. ఇది కూడా 3.25. దీనికి వచ్చేసి ఇది మొత్తం బక్రం మీద కట్ చేసుకుంటాను నేను. డిజైన్ ఇట్లా గీసేసుకొని దీన్ని కట్ చేస్తే మీకు నీట్గా షేప్ రాదు. బక్రం కట్ చేసుకొని సేమ్ దీనిలోనే స్టిచ్చింగ్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది చంకట్ డాక్స్ పెట్టేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర టిక్స్ పెట్టేసుకుంటే మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది క్రాస్ ఏది ఉన్నా సరే క్లాత్ పెట్టగానే క్రాసులు తీసేసుకుంటే నీట్గా ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను. సేమ్ బ్యాక్ తీసుకున్నాను కదా, ఇది బోట్ నెక్ కాబట్టి సేమ్ పెడుతున్నాను. చూసారు కదా, ఇందాక సేమ్ కొలత పెట్టి ఫ్రంట్ నెక్ తీస్తున్నా. వన్ ఇంచ్ డౌన్ పెట్టేసుకొని ఇట్లా రౌండ్ తీసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ముందు భాగం వచ్చేసేటప్పటికి డౌన్ తీస్తే క్రాస్ వచ్చేసింది. ఇది పిన్స్ కట్కి వచ్చేసేటప్పటికి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది 4.5 పెట్టేశాను. ఇక్కడ నుంచి 2, ఇది కూడా 4.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య భాగంలో 1 ఇంచ్ తీసేసి ఈ రెండులా డాట్ చేసుకొని ఇట్లా క్రాస్ తీసేయాలి ప్రింట్స్ కట్కి. ఈ రెండు చంక భాగం దగ్గర జాయిన్ అవ్వాలి. చూసారు కదా, ఇక్కడ క్రాస్ ఎక్స్ట్రా ఉంది. ఇది ఫ్రంట్ ముందుగానే కట్ చేసేది వస్తున్నా, దీనికి బక్రంతో పని లేదు కాబట్టి. ఇదిగోండి డాట్ చూసారా, 1/2 ఇంచ్ వచ్చేసి కిందకు వచ్చేసింది.
ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ తీసుకోవాలి నీట్గా ఉండడం కోసం. ఎవరెవరు ఇష్టం వాళ్ళది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కట్ చేస్తారు. ఇదిగోండి చూడండి, ఇది ఇక్కడ జాయిన్ అయిపోద్ది. ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నీ కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ లైనింగ్ కట్ చేసి చేద్దాం. చూడండి, ముందుగానే ఇట్లా ఏ పార్ట్కి ఆ పార్ట్ నీట్గా కట్ చేసుకుంటే రిస్క్ లేకుండా మిషన్ మీద ఈజీగా అయిపోతుంది. ఈ హ్యాండ్స్ తగ్గితే హ్యాండ్స్కి జాయింట్లు వేసుకోవచ్చు పై ముక్కకి. ఇక్కడ కట్ చేయకుండా బక్రం పెట్టి కుట్టిన తర్వాతే మీరు కట్ చేసుకోండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ పెట్టుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది కుట్టడానికి, అర్థమవుతుంది బాగా. ఇది చూడండి, ఇది డిఫరెంట్గా, ఇది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది ఆపోజిట్ పడతా ఉంటే కుట్టేటప్పుడు నీట్గా కుట్టుకోవాలి నిదానంగా. ఇదిగోండి, ఇట్లానే. ఇది మీకు చిన్న ట్రిక్ ఇది ఇక్కడ నడుము దగ్గర వచ్చేటప్పటికి కొంచెం క్రాస్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది నీట్గా జాయింట్. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ జాకెట్ కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.